నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఇసుక అక్రమాలు ఆపేందుకు కమిటీలు వేయాలన్న సుప్రీంకోర్టు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని కేంద్ర పర్యావరణ శాఖకు ఆదేశం. కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట హాజరైన సీఎస్ డీజీపీ హింసాత్మక ఘటనలపై 25 నిమిషాల పాటు వివరణ. విశాఖకు విస్తరించిన పోలింగ్ అనంతర హింస. తెదేపాకు ఓటు వేశారంటూ ఓ కుటుంబంపై వైకాపా దాడి. పల్నాడు జిల్లాలో కలకలం రేపిన బాంబులు, మారణాయుధాలు. పిన్నెలిలో వైకాపా నేతల ఇళ్ల నుంచి భారీగా స్వాధీనం. పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్ట్. నిందితులకు 14 రోజుల రిమాండ్. ఎన్నికల వేళ ఈ ఆఫీస్ అప్గ్రేడ్ సరికాదన్న చంద్రబాబు. అక్రమాలకు ఆస్కారం ఉంటుందంటూ గవర్నర్కు లేఖ. ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షం. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్రస్థాయిలో మండిపడింది. తమ ఆదేశాలు కూడా పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 4 రోజుల్లో వ్యవహారం కొలిక్కి రావాలని, అక్రమ తవ్వకాలు అడ్డుకునేందుకు జిల్లాకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్రమ తవ్వకాలపై ప్రజలు ఫిర్యాదు చేసేలా టోల్ ఫ్రీ నెంబర్, మెయిల్ అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని నిర్దేశించింది. రాష్ట్రంలో యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలు కొనసాగించడంపై ధర్మాసనం మండిపడింది. అక్రమ ఇసుక తవ్వకాలు నిలువరించేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులతో సహా వివిధ శాఖల అధికారులతో కమిటీలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఫిర్యాదుల పరిష్కారం కోసం ఒక ప్రత్యేక వ్యవస్థ తీసుకురావాలని స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం ఒక టోల్ ఫ్రీ నెంబర్, మెయిల్ ఐడీని సాధారణ ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించింది. ఫిర్యాదులను జిల్లా కమిటీలకు పంపి వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. 2-3 రోజుల్లో ఈ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రధాన ప్రతివాదిగా ఉన్న దందా నాగేంద్ర కుమార్కి సమాచారం ఇవ్వాలని నిర్దేశించింది. 4 రోజుల్లోపు అక్రమ ఇసుక మైనింగ్ జరుగుతున్న రీచ్లను సందర్శించి అక్కడి కార్యకలాపాలు నిలిపివేయడానికి తగిన చర్యల్ని తీసుకోవాలని ఆదేశించింది. అక్రమ ఇసుక తవ్వకాలను నిషేధించడానికి పెద్ద ఎత్తున పబ్లిసిటీ ఇవ్వాలని కూడా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల్లో స్పష్టం చేసింది. తమ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కార చర్యలను తీసుకుంటామని హెచ్చరించింది. కమిటీలోని అధికారులు సుప్రీంకోర్టు నియమించిన అధికారులుగా గుర్తెరిగి విధుల్ని నిర్వర్తించాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ల ధర్మాసనం స్పష్టం చేసింది. ఎక్కడో నది ఒడ్డున ఒక మిషన్ పెట్టి, మిషనరీ దగ్గర ఒక మాస్క్ పెట్టి ఒక అతన్ని కూర్చోబెట్టి దీని మీద చర్య తీసుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకటే చెప్పారు, మీరు చర్యలు తీసుకోవాల్సింది జీసీకేసీ లేదా ప్రతిమా కంపెనీ వాళ్ళ మీద. మీరు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఏదో ఊరక ఎవరినో కూర్చోబెట్టి ఇలాంటివి కాదు. ఫస్ట్ ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీలో పోలీస్ అధికారులు, అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ నుంచి, అదేవిధంగా మైనింగ్ అధికారులు, వీళ్ళందరినీ ఒక కమిటీగా ఫామ్ చేసి ఎంపటినే ఎక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది, మైనింగ్ జరిగే చోటుకి వెళ్ళి ఎంపటినే ఫస్ట్ 4 రోజుల్లో, ఇప్పుడు 4 రోజుల్లో ఎంపటినే వెళ్ళి ఒక చర్యలు తీసుకోమని ఒకటి చెప్పిందండి. అదేవిధంగా ఎంఓఎఫ్సిసి వారికి కూడా ఒకటే చెప్పింది, మీరు స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్కి ఎవరికి చెప్పే పని లేకుండా ఎక్కడ ఇల్లీగల్ మైనింగ్ కానీ మెకానైజ్డ్ మైనింగ్ జరుగుతున్న ప్రదేశాలకు వెళ్ళి మీరు ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అనేది కూడా ఎంఓఎఫ్సిసి వారికి కోర్టు చెప్పిందండి. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొంది. ఏపీలో యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టుకు కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ మధ్యంతర నివేదిక సమర్పించింది. కేంద్ర మంత్రిత్వ శాఖ కమిటీ ధృవీకరణతో సుప్రీం ధర్మాసనం మార్గదర్శకాలు జారీ చేసింది. 10,000 కోట్ల రూపాయలకు పైగా అక్రమ ఇసుక రవాణా జరిగిందని సుప్రీంకోర్టు దృష్టికి ప్రతివాది నాగేంద్ర కుమార్ తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా తీసుకొచ్చారు. ఈ నెల 10న సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న అక్రమ ఇసుక తవ్వకాల ఫోటోలు, ఆధారాలను ధర్మాసనం ముందు ఉంచారు. జీపీఎస్ మ్యాపింగ్ కెమెరా ద్వారా సేకరించిన ఆధారాలు, మీడియాలో వచ్చిన కథనాలను సుప్రీంకోర్టుకు అందించారు. అక్రమ ఇసుకదారులు, రాష్ట్ర ప్రభుత్వం కలిసే నడుచుకుంటున్నాయని కోర్టుకు తెలిపిన లూథ్రా, రాష్ట్ర ప్రభుత్వం, కంపెనీలు ఒకరి చేతిలో ఒకరుగా కలిసిమెలిసి అక్రమ ఇసుక మైనింగ్ చేస్తున్నారన్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి అక్రమ ఇసుక తవ్వకాలు ఆపేశారా లేదా అన్నది తనిఖీ చేయాలని
సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇసుక అక్రమ తవ్వకాలపై వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటామని, ఇప్పటికే తీసుకున్న చర్యల్ని వివరిస్తూ ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. వాటిని పట్టించుకోకుండా ధర్మాసనం మార్గదర్శకాలు జారీ చేసింది. ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవడానికి ఏం చేయాలో కూడా సుప్రీంకోర్టే చెప్పిందంటే రాష్ట్రంలో పాలన ఎంత దిగజారిపోయిందో అర్థమవుతుందని పిటిషనర్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు జడ్జి గారే ఒకటే చెప్పారండి, ఇల్లీగల్ మైనింగ్ కొనసాగుతుందని. స్టేట్లో టీవీలకి, అదేవిధంగా న్యూస్ పేపర్స్లో, ఇంకా ఇతరత్ర మాధ్యమాల్లో కూడా కంప్లైంట్ చేయడానికి మీరే యాడ్స్ ఇవ్వండి అనేది. అంటే మన స్టేట్ గవర్నమెంట్ ఏ విధమైన స్థాయిలో దిగజారిపోయి ఉందో చూడండి. ఒక సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేయాల్సి వచ్చిందండి ఇల్లీగల్ మైనింగ్ మీద. ఖచ్చితంగా జూన్ 4 తర్వాత ఇదే కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. జూలై 9 లోపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక అందించాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణ జూలై 15న చేపడతామని, అప్పటిలోగా ఇతర వివరాలు కూడా కోర్టుకు అందించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం ముందు సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఎన్నికలు, పోలింగ్ అనంతరం రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై 25 నిమిషాల పాటు ఈసీకి వివరణ ఇచ్చారు. వీరితో పాటు నిఘా విభాగ అధిపతి కుమార విశ్వజిత్ సైతం ఉన్నారు. మాచర్ల, నర్సరావుపేట, చంద్రగిరి, తాడిపత్రిలో హింస చెలరేగడంపై సీఎస్, డీజీపీలను ఎన్నికల కమిషన్ ఢిల్లీకి పిలిపించింది. ఈ మేరకు రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై ఈసీకి వారు వ్యక్తిగతంగా వివరణ ఇచ్చారు. ఎన్నికల రోజు, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో వైకాపా కుతంత్రాలు గగురుపాటుకు గురిచేస్తున్నాయి. మారణాయుధాలు, నాటు బాంబులతో భారీ విధ్వంసానికి కుట్రపడినట్లు పోలీసుల తనిఖీల్లో స్పష్టమైంది. పిన్నెల్లి గ్రామంలో వైకాపా నేతల ఇంట్లో బాంబులు కలకలం సృష్టించాయి. మాచర్లలో 2వ రోజు 144 సెక్షన్ కొనసాగుతోంది. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో బాంబులు కలకలం రేపాయి. వైకాపా నేతల ఇళ్లల్లో నాటు బాంబులు, పెట్రోల్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల తర్వాత జరిగిన గొడవలకు సంబంధించి గ్రామంలో విచారణకు పోలీసులు వెళ్లారు. ఘర్షణలకు బాధ్యులైన నాయకులను అదుపులోకి తీసుకునే క్రమంలో తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో 2 ఇళ్లల్లో 55 పెట్రోల్ బాంబులు, పగలగొట్టిన బీరు సీసాలు, వేట కత్తులు, గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామంలో కొంచెం టెన్స్ పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఏదైనా వెరిఫై చేస్తే బాగుంటుందని సిఐ గారు, అట్లానే మాచవరం ఎస్ఐ గారు అక్కడికి చేరుకొని అన్ని ఇళ్లు ఒకదాని తర్వాత ఒకటి సెర్చ్ చేయడం జరిగింది. చింతపల్లి పెద్ద సైత, చింతపల్లి నన్నే, అల్లాబక్షు, అట్లానే చింతపల్లి జానీభాష, తండా పెద్ద నన్ని అనే వాళ్ళ ఇళ్ల మీద, ఒకళ్ళ ఇంటి మీద ఏమో పగలగొట్టిన బియర్ బాటిల్స్, రాళ్ళు, అట్లానే ఇంకొకరి ఇంటి మీద పెట్రోల్ పోసి నింపుకున్న బాటిల్, దానికి పైన ఒత్తి పెట్టి దొరకడం జరిగింది. వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళతో పాటుగా ఎవరున్నారో ఇవన్నీ అరేంజ్ చేయడానికి వాళ్ళని కూడా అదుపులోకి తీసుకుంటున్నాము. అట్లానే ఇవన్నీ ఈ పెట్రోల్ పోసి తయారు చేస్తున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవి 2 కేసులు ఇప్పుడు రిజిస్టర్ చేస్తున్నాము. వీటిలో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరినీ రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అలానే ఇలా ఏ విలేజెస్లో అయితే అనుమానాలు ఉన్నాయో అన్ని చోట్ల ఇప్పుడు ఇట్లాంటి సెర్చ్ కొనసాగుతుంది. ఎక్కడెక్కడ ఇట్లాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడటానికి ఇట్లాంటి కాంట్రబ్యాండ్ మెటీరియల్ ఎవరైతే హోల్డింగ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి రిమాండ్కి పంపి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో గ్రామానికి చెందిన చింతపల్లి పెద్ద సైదా, నన్నే, అల్లా బక్షి, జానీభాష, తండా పెద్ద నన్నేని అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్ రోజున విధ్వంసం కోసం వైకాపా నాయకులు బాంబుల్ని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. బాంబులు వాడి ఉంటే భారీగా ఆస్తి, ప్రాణనష్టం జరిగేదని పోలీసులు చెబుతున్నారు. పిన్నెల్లి గ్రామం మొదట్నుంచి అత్యంత సమస్యాత్మక ప్రాంతం. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు తెలుగుదేశం శ్రేణులపై దాడులు జరిగాయి. గ్రామంలో ఉండలేక తెలుగుదేశం వర్గీయులు ఊరు విడిచి హైదరాబాద్, గుంటూరు సహా పలు ప్రాంతాలకు తరలిపోయారు. పోలీసులు కూడా వారికి రక్షణ కల్పించలేకపోయారు. చివరకు హైకోర్టు ఆదేశాలతో పోలీసులు రక్షణ కల్పించిన తర్వాత ఇటీవలే తెదేపా వర్గీయులు గ్రామానికి చేరుకున్నారు. పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లతో అట్టుడికిన మాచర్ల ప్రస్తుతం పోలీసుల వలయంలోనే ఉంది. మాచర్లలో 2వ రోజు 144 సెక్షన్ కొనసాగుతోంది. అల్లర్లు జరగకుండా మాచర్లలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలో పోలీసు ఆంక్షలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ కారణంగా దుకాణాలు తెరుచుకోలేదు. ప్రధాన మార్గాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. రోడ్లకి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసుల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే వరకు 144 సెక్షన్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోనూ బాంబులు కలకలం రేపాయి. ముప్పాళ్ల మండలంలోని మాదల గ్రామంలో వైకాపా నేత ఇంట్లో 29 పెట్రోల్ బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైకాపా నాయకుడు గుంటూరు సైదా ఇంట్లో వీటిని గుర్తించారు. బీరు సీసాల్లో పెట్రోల్ పోసి దానికి వట్టి అంటించి విసిరివేయటం ద్వారా పేలేలా వీటిని తయారు చేశారు. గ్రామంలో విధ్వంసం సృష్టించేందుకు వీటిని తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేయడంతో పాటు సైదాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైకాపా రౌడీ మూకల అరాచకాలు రాయలసీమ పల్నాడు నుంచి విశాఖకు విస్తరించాయి. తెలుగుదేశానికి ఓటు వేశారంటూ విశాఖ నూకాలమ్మ ఆలయం వద్ద వైకాపా మూకలు చెలరేగిపోయారు. 2 మహిళలు ఓ యువకుడిపై దాడికి తెగబడ్డారు. విచక్షణారహిత దాడిలో తీవ్ర గాయాలైన బాధితులు కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడ్డ 2 నిందితులను కంచెరపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అది వైసీపీకి సార్ ఓట్ వేయాలంటే మాకు నచ్చిన వాళ్ళు మేము వేస్తామని చెప్పేసి మేము వాళ్ళు ఏమో అలా కాదంట, మాకు నచ్చిన వాళ్ళకి వేయాలి, మీరు ఇక్కడ ఉంటున్నారు కదా అని చెప్పేసి అంతకు ముందు కూడా ఎలక్షన్స్ ముందు కూడా చాలా పెద్ద గొడవలు వేసారని చెప్పేసి ఫ్రెండ్స్ అడిగారు. చెప్పానని చెప్పేసి ఇంకా ఆ రోజు నుంచి లక్ష కట్టేశారు. ఏమైతేమో గుద్దేసి అదొక రకమైన కర్ర తీగల్లో చిట్టేసింది, దాంతో కొట్టేసి కాలు ఆశ అనే అమ్మాయి కొట్టేసింది. ఫస్ట్ అదే ఒక 2 రాయలు ఉంటుంది, రాయతో కొట్టేసింది. ఆ తర్వాత ఏమో లోకేష్ అనే వాళ్ళన్నీ తీసుకొని వచ్చి వాడేమో నా తల మీద కొట్టేసేసి 4 కుట్లు పడ్డాయి. ఈ కన్ను మీద ఆ అమ్మాయి కొట్టేసింది ఆశ అనేసి, జుట్టు పట్టుకొని లాగేసింది. అదే వాళ్ళ అమ్మ కనకరత్నం ఉంటుంది ఆవిడ. తను కొట్టం చూసి మా అమ్మ వచ్చి అడిగిందని చెప్పేసి మా అమ్మని వచ్చి 2 సార్లు తల మీద కొట్టేసి చూస్తే పడిపోయింది మా అమ్మ. ఇంకా వెంటనే తమ్ముడు వచ్చి ఇంకా ఇలా వచ్చాడు వెంటనే లాక్కొని ఈ సంఖలో పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకో 4 కలిసి. హైదరాబాద్ లో చదువుతున్నాను, ఇక్కడ ఎలక్షన్స్ కోసం వచ్చాను. ఈ ఇంట్లో ఉన్నాను కానీ బయటకు లాగిమని కొట్టారు. అమ్మకి తగలడం చూసాను. ఆ 4 కలిసి తీసుకెళ్లి మొత్తం కర్రతో రాళ్లతో సహా కొట్టారు. వాళ్ళు లోకేష్ అనే వైసీపీ వాళ్ళ ఓట్లు వేయలేదు. వైసీపీ వాళ్ళు ఇక్కడ 5 కుట్లు పైన 7 కుట్లు పడ్డాయి. ఏదో కూడా పగిలేలా కొట్టారండి. ప్లాస్టిక్ సర్జరీ చేయాలన్నారు. 6 months రన్నింగ్ మా అక్కడ మమ్మల్ని కొట్టేసి కూడా కింద పరిస్థితి నేను వెళ్తే ఈ లోపు నేను వీడియో తీస్తున్నానండి. వీడియో తీసేలోపు ఆ లోకేష్ అన్న అతను వచ్చేసి నా ప్రెగ్నెన్సీ మీద తన్నేసి ఇంకొక అతను వచ్చి నన్ను ఏం చెయ్య రాకుండా చేస్తానండి. చెయ్యి మీద కూడా ఈ చెయ్యంతా పోపు దెబ్బ తగిలిసి, కాలు మీద కూడా పోపు దెబ్బ తగిలిస్తుందండి. రెడ్గా అయితే పోపు దెబ్బలు తగిలి చాలా ఇప్పటికీ చేయ రావట్లేదు. ఆ ప్రెగ్నెన్సీ కూడా ఏమైంది ఏంటని తెలియదు కూడా, ఇంకా బేబీ ఎలా ఉంది ఏంటని తెలియదు కూడా. అమ్మని ఎలా కొట్టేదని దాన్ని కొట్టి నేను లేగలేకపోయినా. ఆ ప్రెగ్నెన్సీ టైం కొట్టుకుని కొట్టుకుని తోసేసారు కిందకి. చిన్నప్పటి నుంచి అలవాటు బీజేపీ టీడీపీ అలవాటు కాబట్టి మేము వేస్తాం. మాకు కావాల్సింది మాకు ఇచ్చారు. వైసీపీ లేదు, న్యాయం లేదు. నిజం చెప్తున్నాను, న్యాయం లేనిది ఎక్కడ వేస్తాం ఓటు అనేది? వేయము. అది నేను అవ్వచ్చు, అమ్మగారు అవ్వచ్చు, దాని పక్క ప్లానింగ్ మీద చేసేదండి. నేనేమంటే పెద్ద రౌడీ అనుకుంటున్నావా? నేను అలా కాదు, నేను ఇలా కాదు, నేను చంపాలి కొట్టాలి అని చెప్పేసి చంపుతారంట. బర్మా క్యాబ్లో మేము ఉండకూడదంట. మా సొంత ఇంట్లో మేము ఉండకూడదంట. 3 సార్లు కొట్టారు, 4 సార్లు కొట్టారు, 2 సార్లు 10 సార్లు కొట్టారు, మరి 2 సార్లు కొట్టారు. 24 కుట్లు చెత్త అయిపోయింది. అవన్నీ పోసిపోయి అన్నీ. చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితులు భానుకుమార్ రెడ్డి, గణపతి రెడ్డితో పాటు మరో 11 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 13 మందికి తిరుపతి ఏడీజే కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. నిందితులందరినీ చిత్తూరు సబ్ జైలుకు తరలించారు. నిందితులపై 307, 120B, 354తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నానిపై హత్యాయత్నం కేసులో మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎన్నికల సందర్భంగా జరిగిన రాళ్లదాడి ఘటనలో నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఎన్నికల రోజు వైకాపా తెలుగుదేశం పార్టీల మధ్య జరిగిన ఘర్షణలో ఇరు పార్టీలకు చెందిన 91 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఉరవకొండ కోర్టులో హాజరుపరిచారు. నిందితులకు ఈ నెల 30 వరకు కోర్టు రిమాండ్ విధించింది. పల్నాడుతో పాటు పలు జిల్లాల్లో అల్లర్ల విషయమై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ జరిగింది. అల్లర్లు జరగకుండా సీఎస్ డీజీపీని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది పిటిషన్ వేశారు. ఎన్నికల తరువాత కూడా దాడులు ఆగట్లేదని కోర్టుకు తెలిపారు. దాడులను అదుపు చేయడంలో పోలీసులు విఫలమయ్యారని పిటిషన్లో పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో ఇప్పటికే 144 సెక్షన్ అమలు చేశామన్న ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.
ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం గొడవలు అరికట్టాలని సీఎస్ డీజీపీ సీఈఓకు ఆదేశించింది. తగిన చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్పీకి హైకోర్టు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ వ్యవహారం నిలిపివేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఈ-ఆఫీస్ వెర్షన్ మార్పు నిర్ణయం సరికాదన్నారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్కు చంద్రబాబు లేఖ రాశారు. అప్గ్రేడ్ పేరుతో ఈ నెల 17 నుంచి 25 వరకు ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు ఉన్నాయని, ఇందులో అక్రమాలు జరిగే అవకాశం ఉందని లేఖలో అనుమానం వెలుబుచ్చారు. ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ వల్ల సీఎంఓ, సీఎస్ ప్రభుత్వ విభాగాల సేవలకు ఆటంకం కలుగుతుందన్నారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలపై జీవోలను ప్రభుత్వం రహస్యంగా ఉంచిందని, పారదర్శకతను ప్రశ్నించిన వారిపై దాడి చేసిందని గుర్తు చేశారు. మరికొన్ని రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తున్న వేళ ఇప్పటికిప్పుడు ఈ-ఆఫీస్ అప్గ్రేడ్ అవసరం లేదన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా అప్గ్రేడ్ వ్యవహారాన్ని ఆపాల్సిందిగా సీఎస్ను ఆదేశించాలని కోరారు. ఇప్పటికే పలు కీలకమైన రికార్డులు మాయమయ్యాయని, కొన్ని రోజుల క్రితం సీఐడీ పలు రికార్డులను కాల్చివేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వ రికార్డుల మాయం, కాల్చివేతపై సీఈఓకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో అన్ని రకాల దస్త్రాలు, నోట్ ఫైళ్లు, రికార్డులను భద్రపరచాలని, హెచ్ఓడి కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సాగిన ప్రభుత్వ వ్యవహారంపై ఫిజికల్ డాక్యుమెంట్లు, డిజిటల్ డాక్యుమెంట్లు భద్రపరిచేలా సీఎస్కు ఆదేశాలు ఇవ్వాలని గవర్నర్ను కోరారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్బీఆర్పురంలో విషాదం నెలకొంది. 3 కుమార్తెలతో కలిసి చెరువు కట్టపై శివాలయానికి ఆర్ఎంపీ డాక్టర్ బాబు భార్య శాంతి వెళ్లగా అనుకోని ప్రమాదం వారి బిడ్డల ఉసురు తీసింది. చెరువులో దీపం వదిలేందుకు తల్లితో ఆమె 3 కుమార్తెలు వెడుతూ ఉండగా మెట్లపై ఉన్న పాచి కారణంగా చెరువులోకి ఒక్కసారిగా జారిపడిపోయారు. విషిక, చరిత, రిషికలను కాపాడేందుకు ఆమె తల్లి సైతం చెరువులోకి దిగింది. అయితే ఆమె వల్ల కాలేదు. ఆమె కూడా మునిగిపోతున్న వేళ గట్టిగా కేకలు వేయడంతో అక్కడే ఉన్న ఒక వ్యక్తి వెంటనే తల్లి శాంతిని కాపాడారు. 3 కుమార్తెలు మాత్రం అప్పటికే విగతజీవులుగా మారిపోయారు. కుమార్తెలు 3 మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి రహదారులు చెరువులను తలపించాయి. పంజగుట్టలో రోడ్లు జలమయమయ్యాయి. రహదారిపై మోకాళ్ల లోతు నీరు నిలిచింది. నీళ్లలో బండ్లు ముందు కదలక వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పలుచోట్ల చెట్లు కూలాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని నాయని నరసింహారెడ్డి స్టీల్ వంతెన చిన్నపాటి చెరువును తలపించింది. బంజారాహిల్స్ ఉదయనగర్ కాలనీలో వరద ఉధృతికి నాలాపై రోడ్లు కుంగిపోయాయి. కేపీహెచ్బీ కాలనీ, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, మూసాపేట్, బాలాజీనగర్, నిజాంపేట్, ప్రగతినగర్, బాచుపల్లిలో రహదారులు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. రెడ్ హిల్స్ సమీపంలో ఉన్న రహదారి, అబిట్స్ నుంచి నాంపల్లి స్టేషన్ రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ఒక్కసారి కురిసిన వర్షంతో వాహనదారులు ట్రాఫిక్లో ఇరుక్కుని ఇబ్బందులు పడ్డారు. రెజిమెంటల్ బజార్, మనోహర్ థియేటర్ సమీపంలో రహదారిపై భారీగా వరద నీరు చేరింది. కోఠి, రామ్కోఠి, కింగ్ కోఠి, సుల్తాన్ బజార్, బేగం బజార్, అబెట్స్, బషీర్బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ పలు ప్రాంతాల్లో వర్షం పడింది. బంగాళాఖాతంలో ద్రోణి, విశాఖ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతున్నాయి. ఈ రెండింటి ప్రభావంతో మరో 3 రోజులు కోస్తా, ఉత్తరాంధ్రలో వర్షాలుంటాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే ఈ నెలాఖరుకు నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని, తర్వాత మరో 4 రోజుల్లో రాష్ట్రానికి వస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మార్నింగ్ నుంచి ఈ రోజు మనకి తేలికపాటి వర్షం అనేది నమోదవడం జరిగింది. ఇప్పటికే చాలా ప్రాంతం అంతా కూడా మేఘావృతమైనటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఈ యొక్క ట్రఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి తమిళనాడుతో పాటు సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో కూడాను, అలాగే చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి ఈ డిస్ట్రిక్ట్స్ లో కూడాను మనకి మేఘావృతం అయ్యి ఉండి తేలికపాటి వర్షం అనేది కొనసాగుతా ఉంది. రానున్న 3 రోజులు కూడా ఈ యొక్క పరిస్థితి ఉంటుంది. సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ లో ఇక
రెయిన్స్ తేలికపాటి వర్షాలు మరి 3 రోజులు కొనసాగుతాయి. గ్రాడ్యువల్ గా ఇవి తగ్గుతాయి. 20th కల్లా మరి మళ్ళా టెంపరేచర్స్ మరి పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఈ నెల 19వ తారీఖు కల్లా నైరుతి ఋతుపవనాలు అండమాన్ సముద్రం మీదుగా వచ్చే అవకాశం ఉంది. 19th కి గనక ఇది వస్తే ఇంకా అన్ని ఫేవరబుల్ గా ఉన్నట్లయితే ఇది ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతూ ఇప్పుడున్న అంచనాల ప్రకారం 31st కని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ +or-4 days అనేది ఉంది. సో లాస్ట్ 20th నుంచి 25th వరకు కూడా కొంచెం టెంపరేచర్స్ ఎక్కువ ఉండే అవకాశం అయితే కనబడుతుందండి. దేశంలో పౌరసత్వ సవరణ చట్టం ద్వారా పౌరసత్వం ఇచ్చే ప్రక్రియ మొదలైందని ప్రధాని మోదీ తెలిపారు. అయితే ఈ చట్టం గురించి అసత్యాలు ప్రచారం చేయడం ద్వారా దేశంలో అల్లర్లు సృష్టించేందుకు కాంగ్రెస్ ఎస్పీ ప్రయత్నం చేసినట్లు ఆరోపించారు. శరణార్థులను కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కాంగ్రెస్ ఎస్పీలపై ఎదురుదాడి చేశారు. जनता जान गई है, देश का हर नागरिक जान गया है कि आप लोगों ने वोट बैंक की राजनीति करके हिंदू मुसलमान को लड़ा करके और सेक्युलरिज्म का ऐसा चोला पहन लिया था कि आपकी अंदर की पाप की सच्चाई बाहर नहीं आती थी. ये मोदी है जिसने आपका नकाब उतार दिया है. आप ढोंगी है, आप सांप्रदायिक है. आपने देश को 7 दशक तक संप्रदाय की आग में जूझने के लिए मजबूर कर दिया है. मैं साफ साफ कहना चाहता हूं मेरे भाइयों बहनों, ये मोदी की गारंटी है. देश विदेश कहीं से भी जो भी ताकत इकट्ठी करनी कर लो. मैं भी मैदान में हूं, तुम भी मैदान में हो. आप सीएए नहीं मिटा पाओगे.